అమెరికాలో ఇండ్లు కొనాలంటే ముఖ్యంగా 5 విషయాలు చూడాలి. మొట్టమొదటిగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లా ఉంది అని తెలుసుకోవాలంటే అమెరికాలో ఇండ్ల రేట్లు ఎంత పెరిగినాయి, ఎంత తగ్గినాయి, ఇప్పుడు ఎంత వాల్యూ ఉన్నాయి అనేది అంతా కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్. ఇదిగో ఇలాంటి zillow.com అనే సైట్ కానీ లేకపోతే రెడ్ఫిన్ అనే వెబ్సైట్లో అమెరికాలో ఉండే ప్రతి ఒక్క ఇండ్లు ఎంత కమ్ముడు పోయింది అనేది ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ నుంచి ఈ ప్రైవేట్ వెబ్సైట్ల వాళ్ళు తీసుకొచ్చింటారు. ఉదాహరణకి మనము ఎక్కడికైనా జూమ్ చేస్తే ఆ ఏరియాలో మనకి ఇండ్లు చూపిస్తుంది అనమాట. ఆ ఇండ్లు కొడితే ఉదాహరణకి ఇది $625K అంటారు, దీన్ని 625,000 అంటే $6,25,000. ఇది వచ్చి 4 బెడ్రూమ్ 3 బాత్ 2,735 స్క్వేర్ ఫుట్. దీని విషయం తెలుసుకోవాలంటే దీన్ని కొడితే ఈ ఇండ్లు మార్కెట్ లో ఉన్నా లేకున్నా దాని గురించి మొత్తం చూడొచ్చు అనమాట. ఇది ప్రస్తుతానికి సేల్ ఉందా లేదా, ఇంతకు ముందు ఎంత కమ్ముడు పోయింది అనే విషయం అంతా కూడా ఇక్కడ చూడొచ్చు. అసలు మార్కెట్ లో ఈ ఇండ్లు ఇప్పుడున్న పరిస్థితిలో పెరిగిందా తగ్గిందా, కౌంటీకి ఇక్కడ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్లు ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఇక్కడ అఫిషియల్ గా అమ్మిన రేటు గవర్నమెంట్ రేటు వేరు వేరు ఏముండవు. గవర్నమెంట్ సైట్ లో ఎంతకుంటే అంతకే అమ్మింటారు కరెక్ట్ గా. ఈ ఇల్లు ఫస్ట్ సారి కట్టినప్పటి నుంచి మొత్తం ఎవరెవరు ఎంతెంత కమ్మినారు అనేది రేట్లు మొత్తం ఉంటాయి దీంట్లో. తర్వాత అమెరికాలో ఇండ్లన్నీ కూడా మొత్తం లోన్ మీదే 30 సంవత్సరాల లోన్కి ఉంటాయి కాబట్టి నెలకి పేమెంట్ ఎంత వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ హిస్టరీ అని ఉంటుంది. ఈ హిస్టరీలో చూడండి సుమారుగా 2014 నుంచి ఈ ఇంటి వాల్యూ ఎలా పెరుగుతా పోయింది అనేది చూడొచ్చు. కాబట్టి మార్కెట్ ప్రస్తుతానికి చూసినట్లయితే ఇప్పుడు 2016 నుంచి పెరుగుతానే పోతా ఉందన్నమాట. ఈ రియల్ ఎస్టేట్ సైకిల్ ఎట్టుంటదంటే పెరిగితే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెరుగుతాయి, తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తగ్గుతాయి. కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది అనేది ఈ గ్రాఫ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఎవరైనా ఇండ్లు అమ్మకానికి పెడితే అది ఎన్ని రోజుల నుంచి ఈ సైట్లో ఉందనేది కూడా చూపిస్తుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే మనకు ఎంత పెద్ద ఇండ్లు కావాలా, ఎన్ని బెడ్రూములు కావాలా, ఎన్ని బాత్రూములు కావాలా. అమెరికాలో ముఖ్యంగా 3 రకాల ఇండ్లు ఉంటాయి. కాండోస్ లేదా అపార్ట్మెంట్స్ అని, లేదా టౌన్ హోమ్స్ అని, లేదా సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అంటారు, అంటే ఇండిపెండెంట్ హోమ్స్. మన బడ్జెట్ని బట్టి మనకు ఎలాంటి ఇండ్లు కావాలా అని మనం డిసైడ్ చేసుకున్న తర్వాత ఇండ్లు స్క్వేర్ ఫుట్ ఎంత ఉండాలా, ఇంట్లో ఎంతమంది ఉంటాము, మనకు ఎన్ని బెడ్రూములు కావాలా, ఎన్ని బాత్రూములు కావాలా, ఎన్ని లెవెల్స్ కావాలా అనే దాన్ని బట్టి అమెరికాలో 1 బెడ్రూమ్ నుంచి సుమారుగా 6 బెడ్రూమ్ల వరకు కామన్గా ఉంటాయి. తర్వాత మూడవదిగా లొకేషన్ అనమాట. లొకేషన్ మనకి చిన్నపిల్లలు చదివే వాళ్ళు ఉంటే మనకి స్కూల్స్, ఇక్కడ స్కూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంతా కూడా గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి. మనం ఏదైనా ఇండ్లు చూసినప్పుడు ఆ ఇంటికి దగ్గరలో అది ఏ స్కూల్ జోన్లో ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అందరూ పబ్లిక్ స్కూల్కే వెళ్తారు కాబట్టి మంచి స్కూళ్ళు, మంచి రేటింగ్ ఉన్న స్కూల్స్ కోసం వెతుకుతా ఉంటారు జనాలు. ఒకవేళ మన ఇంట్లో చదివే పిల్లలు ఉంటే ఎలిమెంటరీ స్కూల్ అని, మిడిల్ స్కూల్ అని, హై స్కూల్ అని 3 ఉంటాయి. 1 నుంచి 6 వరకు ఎలిమెంటరీ స్కూల్ అని, 7, 8 ఏమో మిడిల్ స్కూల్ అని, 9, 10, 11, 12 ఏమో హై స్కూల్ అని ఉంటాయి. మనము ఏ గవర్నమెంట్ స్కూల్ కంటే ఆ గవర్నమెంట్ స్కూల్కి పోవడానికి లేదు. మనం ఉన్న ఏరియాలో మన ఇంటి అడ్రస్ను బట్టి అక్కడ అసైన్ చేసిన స్కూల్కి కంపల్సరీ వెళ్ళాలా. కాబట్టి ఈ వెబ్సైట్లో ఎలిమెంటరీ స్కూల్ ఏది, మిడిల్ స్కూల్ ఏది, హై స్కూల్ ఏది, తర్వాత వేరే వెబ్సైట్లలోకి వెళ్ళి వీటి రేటింగ్స్ కూడా చూసుకుంటారనమాట. ఏ స్కూల్లో ఎంత బాగా చదువు చెప్తున్నారు అనేది అంతా కూడా రేటింగ్స్ ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో అయితే గిఫ్ట్ అండ్ టాలెంటెడ్ స్కూల్స్ అని ఉంటాయి. ఆ స్కూల్స్ కొంచెం మామూలు స్కూల్స్ కంటే ఎక్కువ స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి చాలా మంది అలాంటి స్కూల్స్ దగ్గర కొనుక్కుంటూ అంటారు ఇండ్లు. అక్కడంతా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్కూల్ రేటింగ్లు కూడా చూపిస్తున్నారు. ఎలిమెంటరీ స్కూల్ కి 2, మిడిల్ స్కూల్ కి 4, హై స్కూల్ కి 6 అంట రేటింగ్ 10కి. ఇంకా తర్వాత మనం పనిచేసే ఆఫీస్ ఎంత దూరం ఉంది, అక్కడ మెట్రో స్టేషన్లు ఉన్నాయా లేదా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ మందే వాడతారు. కానీ కొన్నిసార్లు వాషింగ్టన్ DC అలాంటి ఏరియాలో పనిచేసే వాళ్ళు మెట్రో స్టేషన్కి దగ్గరగా అక్కడికి మళ్ళా పార్క్ అండ్ రైడ్ అని బస్సులు ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకుంటారనమాట. అంతేగాక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తర్వాత డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు ఎంత దగ్గర ఉన్నాయనేది కూడా చూసుకుంటారు. ఉదాహరణకి ఇక్కడ వాషింగ్టన్ DC నుంచి ఇండియాకు అలాంటి ప్రాంతాలకు రావాల్సి వచ్చినప్పుడు కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి కూడా జనాలు ఎయిర్పోర్ట్ కి 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ప్రయాణం చేసి వస్తారు. కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా చూసుకోవాలి. ఇంకా అన్ని దేశాల్లో మాదిరిగే సిటీలో అయితే ఇంకా ఎక్కువ రేట్లే ఉంటాయి. ఇంకా కొంచెం బయటికి పోయే కొద్దీ ఇంకా కమ్యూట్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా 4వదిగా మనం పాత ఇండ్లు కొనాలన్నా, కొత్త ఇండ్లు కొనుక్కోవాలన్నా అనేది మన బడ్జెట్ని బట్టి డిసైడ్ చేసుకొని ఇండ్లు ఆల్రెడీ కట్టింటే ఓపెన్ హౌస్లని పెడతారనమాట. వీకెండ్స్లో లేకపోతే వీక్ డేస్లో ఆ టైంలో వెళ్ళి ఇండ్లంతా చూసి రావచ్చు.
కాకపోతే కొత్త వెంచర్స్ అయితే కొన్నిటికేమో మోడల్ హౌస్లు ఆల్రెడీ కట్టింటారనమాట, అవి చూపిస్తారు ఇలా ఉంటుందని. ఒకవేళ అది లేకుంటే ఇంకా మన ఊహాగానంతోనే మనం ఊహించుకొని ఇండ్లు కట్టినాక ఎలా ఉంటదని డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఇంటి ఎలివేషన్ ఎలా ఉండాలా, ఏ డైరెక్షన్ లో ఇండ్లు ఉండాలా, ఇంటి ముందర వెనకల ఇండ్లకి ఫేసింగా లేకపోతే పార్కులకి చెట్లకి ఫేసింగ్ ఉండాలనా, మనం కొనే కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్స్, ప్లే గ్రౌండ్లు, కుక్కల పార్కులు, కామన్ ఏరియాస్, టెన్నిస్ కోర్టులు, బాస్కెట్ బాల్ కోర్టులు ఇవన్నీ మనకి ఇంపార్టెంటా కాదా, ఉన్నాయా లేదా అని చూసుకొని, ఇంకా ఐదవదిగా మనకి బ్రోకర్స్ అన్నట్టు అమెరికాలో రియల్టర్స్ అంటారు. ఎవరంటే వాళ్ళు రియల్టర్ బ్రోకర్ కావడానికి వీల్లేదు, దానికి పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు పాస్ అయ్యి లైసెన్స్ తెచ్చుకుంటేనే రియల్టర్ అవుతారు. ఇండ్లు కొనాలన్నా అమ్మాలన్నా తప్పకుండా మనకి రియల్టర్ ఉండాలా. మనం ఇండ్లు కొన్నా అమ్మినా కమిషన్ రియల్టర్ కి ఇవ్వాలి. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది ఒక్కొక్క రాష్ట్రంలో మనం నెగోషియేట్ చేసుకునే దాన్ని బట్టి, లాస్ను బట్టి ఉంటుంది. సుమారుగా 3% నుంచి 6% వరకు ఉంటుంది. మనం ఇండ్లు చూడడానికి పోయినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు అడుగుతారు మీ రియల్టర్ ఎవరని, అప్పుడే మనం మన రియల్టర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి మనం ఏ రియల్టర్ తో వెళ్తున్నాం అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి. ఇంకొచ్చే వీడియోలో లాట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు, కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది, ఎట్లా కడతారు అని ఆ నుంచి అమ్మహా అనే వరకు మొత్తం చెప్తాను. భూమి మీద ఉండే ఇంట్లో నేను ఉండను, నా ఇండ్లు గాండ్ల మీద ఉండాలా పోతాండాలా అంటే ఇదిగో ఈ వీడియోలో చూపించిన ఎట్లనో చూడండి.